మీరు చూస్తున్న వీడియో వచ్చేసి సంగారెడ్డి కోర్టు పరిసర ప్రాంతాల్లో వీడియో తీయడం జరిగింది. ఒకే కోర్టు లోపల కూడా తీసిన. సో ఈ వీడియో ద్వారా నేను మీకు ఏం చెప్పదలుచుకున్నా అంటే, పరిస్థితులు ఎట్లున్నా ఏమున్నా సమస్య పరిష్కారానికి కోర్టు వరకు రాకపోతే మంచిది. సమస్యను బయటనే పరిష్కరించుకుంటే మంచిదని నా ఉద్దేశం. ఈరోజు రేపు చదువుకున్న వాళ్ళు ఎక్కువై కోర్టుకు పోకుండా మేము చూసుకుంటాంలే, నువ్వు కేసు ఫైల్ చేయి, మేము కోర్టులో చూసుకుంటామని చెప్పేటోళ్ళు ఎక్కువయ్యారు. ఆ విధంగా ఏమవుతుందంటే రోజు రోజుకు కేసులు అనేటువంటివి పెరుగుతూ ఉన్నాయి. అడ్వకేట్సు, జడ్జిలు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ రోజు రోజుకు కోర్టులలో కేసులు అనేటువంటివి పేరుకపోతున్నాయి. ఎందుకంటే ప్రతి చిన్నదానికి పెద్దదానికి కోర్టుకే వచ్చేస్తారు అందరూ. కోర్టులలో ఎక్కువగా సమస్యలు రియల్ ఎస్టేట్ భూ సమస్యలు, ఇంకా ఈ భార్యాభర్తల విడాకుల కేసులు ఎక్కువవుతున్నాయని చెప్పేసి ఒక అడ్వకేట్ నాతో చెప్పిండు. సో కోర్టుకు వస్తే న్యాయం ఎంత తొందరగా జరుగుతుందనే దాని మీద మనకు భరోసా లేదు. ఎందుకంటే కేసులు ఎక్కువ ఉండడం వల్ల అన్నిటిని విచారించడం కారణం వలన కోర్టులు అసలు సమస్యలు తొందరగా పరిష్కారం అవుతలేవు. సమస్య పరిష్కారం అయ్యేసరికి దానికి అందాల్సినటువంటి ఫలాలు కూడా అందుతలేవు. కావున కోర్టుకు రాకుండా ఉంటే మంచిది. ఒక సామెత ఉంటుంది తెలుగులో, కోర్టులో గెలిచినవాడు కోర్టు బయట నవ్వుతుండొచ్చు, కానీ ఓడినవాడు కోర్టులోనే ఏడుస్తాడు, గెలిచినవాడు కోర్టు బయట కూడా ఏడుస్తాడు. ఎందుకంటే సమస్య చిన్నది, దానికి పెట్టినటువంటి డబ్బులు ఎక్కువ. అలాగే ఒక రకమైన తీరని వేదన, ఆవేదన ఉంటుంది. కోర్టు అనగానే ఒక మనుషుల్లో ఒక మానసికంగా వాళ్ళు కొంత బలహీనమైపోతారు, బాధ, డిప్రెషన్కు లోనవుతారు. కాబట్టి ఇలాంటి సమస్యలు అనేటువంటివి తలెత్తుతూ ఉంటాయి. కావున కోర్టుకు వచ్చే ప్రయత్నం చేయొద్దు. విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, మానసిక అశాంతికి గురి కావద్దని మీకు చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఎవరికన్నా తక్కువ ధరలో మంచి ప్లాట్స్ కనుక అవసరమైతే నా నంబర్కు కాల్ చేయండి. ఇప్పుడు ముంబై హైవేలో తక్కువ ధరకే ప్లాట్స్ వస్తున్నాయి. తక్కువ పెట్టుబడి పెట్టండి. ఒక 2-3 సంవత్సరాలలో డబల్ త్రిబుల్ లాభాలు మీకు వస్తాయి. సో కింద ఉన్నటువంటి ఫోన్ నంబర్కు కాల్ చేయండి. ఒక మంచి ప్లాట్ కొనుక్కునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా నంబర్కు కాల్ చేయండి. థ్యాంక్ యూ.